ఎంత దారుణం అంటే మీకు అర్థమై ఉంటది కదా తంబు. ఇక మ్యాటర్‌లోకెళ్ళే ముందు ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ జేసుకోండి. ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే చాలామంది గూడా అంటే మరి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళో ఎవరో తెలీదు గానీ, నాకు అగనెస్ట్‌గా అంటే కేసీఆర్‌కి అగనెస్ట్‌గా ఉన్న వాళ్ళందరూ గూడా నా ఛానల్‌కి రిపోర్ట్ కొడుతున్నారు. నాకు క్లారిటీ వచ్చింది. ఎందుకంటే వీడియోస్ పోవట్ల. సో, ఇక అది మీరు కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక 10 నిమిషాలు చూసేంత మాత్రంలో మీరేం నష్టపోయేదేం లేదు, పోయేదేం లేదు. బట్ మీరు చూడడం వల్ల నా వీడియోకి కొద్దిగా భూమి వస్తుంది కాబట్టి నాకు కూడా కొద్దిగా ఎంతో సంతోషంగా ఇంకొద్ది వీడియోలు చేస్తాను. సో, ఇక మ్యాటర్‌లోకి వెళ్దాం. ఎంత దారుణం అంటే మీ అందరికి తెలిసిందేగా జగిత్యాలలో 20వ తారీఖు సభ ఉంది. కేసీఆర్ గారి సభ ఉంది. భారీ ఎత్తున కాంగ్రెస్‌కి సంబంధించిన కార్యకర్తలు, కొంతమంది లీడర్లు, మాజీ మంత్రివర్యులు జీవన్ రెడ్డి గారు అంటే కాంగ్రెస్ ఇప్పుడు ఆయన ఒక్కైనా గనక ఏ పార్టీలో జాయిన్ అయినా కాంగ్రెస్ మొత్తం జగిత్యాల కాంగ్రెస్ మొత్తం ఆ పార్టీలో జాయిన్ అయినట్టే ఆల్మోస్ట్. సో, ఇక ఇది దృష్టిలో పెట్టుకొని ఏం చేశాడు ఇక్కడ నుంచి రేవంత్ రెడ్డి అక్కడున్న అటు ఇటు కాని సంజయ్. అటు ఇటు కాని సంజయ్ మరి ఏ సంజయో నాకు తెలియదు. ఈ సంజయ్ మరి ఏ సంజయో అటు బీఆర్ఎస్లో ఉన్నాడో తెలియదు, ఇటు కాంగ్రెస్లో ఉన్నాడో తెలియదు. గోడ మీద పిల్లని ఏదో టైంకి అటు ఇటు దుంకుతుంది. ఈ పిల్లి మరీ దారుణం అంట. గుంట నక్క కన్నా దారుణం ఇది. ఏది సంజయ్. ఈ సంజయ్ ఏం చేసిండంటే అక్కడ ఉన్న లోకల్ ఎమ్మెల్యే కాబట్టి ఏదైతే టౌన్లోకి వచ్చే రహదారి ఏదైతే ఉంటుందో టోటల్గా బ్రిడ్జ్ చేస్తున్నామని సాకుతో మొత్తం తవ్వేశారు. రాత్రి మొత్తం తవ్వేశారు. ఇదేందయ్యా అని అడిగితే లేదు సార్ అది బ్రిడ్జ్ ఎప్పటి నుంచో అనుకున్నాం కదా అందుకని తవ్వేశారంటే అరే అట్లట్లా వద్దు ఇంకో 4 రోజులైతే మాజీ సీఎం కేసీఆర్ గారి మీటింగ్ ఉంది. అది కాకుండా తెలంగాణ తీసుకొచ్చిన వీరుడు ధీరుడు వాస్తవం చెప్పాలంటే మరి అందరూ అనొచ్చు కేసీఆర్ వాళ్ళని వచ్చిందా ఇంకా చాలామంది వాస్తవమే చాలామంది అమర వీరులు ఉన్నారు. వాళ్ళకి యాడ్సప్ చెప్పాలి. చాలామంది ప్రాణాలు కోల్పోయిన ఉన్నారు తెలంగాణ కోసం. కానీ అప్పుడు రాని తెలంగాణ కేసీఆర్ గారి హయాంలో ఎందుకు వచ్చింది అంటే కేసీఆర్ గారి పట్టుదల. తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అనే నినాదంతోనే ఢిల్లీకి వెళ్ళడం జరిగింది. తెలంగాణ తీసుకొని రావడం జరిగింది కేసీఆర్ గారు. ఇది అందరూ ఒప్పుకోవాల్సిన విషయమే. అవునన్నా కాదన్నా వాస్తవం. చరిత్రను ఎవరు మార్చలేరు. మీరు పేర్లు మార్చినంత మాత్రంలో చరిత్ర మారదు. మరి అలాంటి మాజీ సీఎం 10 ఏళ్ళు తెలంగాణకు ఫస్ట్ సీఎం, తెలంగాణ రావడానికి కారణమైన కేసీఆర్ గారు, తెలంగాణ సీఎం ఉండి 10 ఏళ్ళు పరిపాలించిన ఈజ్ నెంబర్ 1 హీరో సీఎం కేసీఆర్ గారు. ఎందుకంటే ఆయన ఉన్న రోజులు కూడా ఏదైతే పల్లెటూరు ఉన్నాయో అన్నీ కూడా నెంబర్ 1 ప్రైజులు రావడం జరిగింది. అంటే నెంబర్ 1 ఈ విలేజ్ ఇలా ఉండాలని నెంబర్ 1 అవార్డ్స్ రావడం జరిగింది. సెంట్రల్ ఇచ్చిన అవార్డు, స్టేట్ అవార్డు కదా, సెంట్రల్ ఇచ్చిన అవార్డు. తెలంగాణలో ఏ ఊర్లు అంటే దేశవ్యాప్తంగా ఏ ఊర్లు బాగున్నాయి అంటే మన తెలంగాణ రావడం జరిగింది. అంటే అంత బాగా చేసిన కేసీఆర్ గారు ఆయన సభ ఉంటే కావాలని ఎవరు రాకుండా మొత్తం రోడ్డు తవ్వేశారు. ఎవడైనా బుద్ధున్నోడు తవ్వుతే ఎలా ఉంటే సరే నైట్ తవ్వి మార్నింగ్ కల్లా వేసేస్తారు మొత్తం తవ్వే సిచ్యువేషన్. ఒకవేళ అది కంప్లీట్ కాదు అనుకున్నప్పుడు పక్కన బైపాస్ చేయడమో లేదంటే ఇంకో ప్రత్యామ్నాయం ఏదో ఒకటి ఉంటుంది. అరే సైకిల్ కాదు, బైక్ కాదు, కార్ కాదు, మనిషి నడిచే అంత ఛాన్స్ కూడా లేకుండా మొత్తం తవ్వేశారు. ఇక వీళ్ళు మనుషులు అనుకోవాలా, పశువులు అనుకోవాలా, ఏమనంటే రేవంత్ రెడ్డి గారు ఏమంటారు, నేను రాజకీయ కక్ష తీర్చుకోవట్లేను, రాజకీయం చేయట్లేను అంటారు. మరి దీన్ని ఏమంటారు ఈ రోడ్ని? కుదిరితే పక్కన వీడియో ప్లే చేస్తా చూడండి. ఈ పక్కన అంటే దీన్ని మరి ఏమంటారు, దీన్ని అర్థం ఏందో నాకు అర్థం కావట్లేదు. చెప్పండి. అటు ఇటు కానీ సంజయ్ చెప్పండి, లేదంటే రేవంత్ రెడ్డి గారు సీఎం గారు చెప్పండి. నై తెలంగాణ అన్న సీఎం రేవంత్ రెడ్డి గారికి అదృష్టం బాగుండి తెలంగాణ సీఎం అయ్యే ఛాన్స్ వచ్చింది. మరి అది ఎవరు అదృష్టమో ఎవరు దురదృష్టమో నాకు తెలియదు. కానీ మరి అడ్డంగా తోవడానికి ఎందుకు అంటే కేసీఆర్ గారు వస్తే ఈ 2.5 సంవత్సరాలలో వీళ్ళ పాలన అద్భుతమైన పాలన గురించి మాట్లాడతాడు. సో అది ఇంక ఎఫెక్టు. జీవన్ రెడ్డి గారు అంటే కండువ అయితే కప్పుకోలేదు, బీఆర్ఎస్లో జాయిన్ అయినట్టు ఆల్మోస్ట్. మరి ఆ సభ మీద కండువ కప్పుకుంటే ఎక్కడ కాంగ్రెస్ ఖాళీ అవుతుందో జగిత్యాల అనే అదో కోపం అదో భయం. సో ఇవన్నీ ఉద్దేశించి మాజీ సీఎం కేసీఆర్ గారి సభ అంటే బేసిక్ సెన్సే కదా అది. ఇప్పుడు మనం ఏదైనా ఒక ప్రోగ్రామ్ చేసుకుంటున్నామంటే ఒక లెటర్ పెట్టుకుంటే, అర్జీ లెటర్ పెట్టుకుంటే దానికి శాంక్షన్ చేస్తారు, పర్మిషన్ ఇస్తారు. సో మాజీ సీఎం తెలంగాణలో ఏ ఊర్లో ఎక్కడుంది, ఏ జిల్లాలో, ఏ మండలంలో, ఏ విలేజ్లో ఏ ప్రాబ్లం ఉంది, ఎక్కడైంది అనేది క్లియర్ కట్గా తెలుసు మాజీ సీఎం కేసీఆర్ గారు. అంత గొప్ప వ్యక్తికి తెలంగాణలో తిరిగే స్వేచ్ఛ లేదా? అరే ఇది ప్రజా పాలన అన్నారు కదా, పోలీసుల పాలన అయిపోయింది ఇప్పుడు తెలంగాణ. ఏమనంటే పోలీసులను పంపించడం. ఇక వాళ్ళని కూడా ఏమనలేం పాపం. ఎందుకంటే వాళ్ళు జాబులు చేస్తారు, వాళ్ళ బతుకు వాళ్ళు జాబులు చేసుకోవాలి. పైన బాస్ ఏది చెప్తే అదే. ఇప్పుడు నేను జానాలో జాబ్ చేస్తాను, హెచ్ఓడి ఏది చెప్తే నేను అదేంట. సేమ్ అలాగే వాళ్ళకు కూడా మానవత్వం ఉంటుంది, లోపల ఎన్నో ఉంటుంది. కానీ సిచ్యువేషన్ ఏమవుతుందంటే ఎంతసేపు చూడు కేసీఆర్ గారిని రానియొద్దు, కేసీఆర్ గారిని బుక్ చేయాలి, కేసీఆర్ గారిని బయటికి వినబడియొద్దు, కేసీఆర్ గారి మాట రావద్దు.
అంటే ఏది ఆయన ఇంట్లో ఉంటేనేమో కేసీఆర్ రావాలి, కేసీఆర్ రావాలి, కేసీఆర్ రావాలని రేవంత్ రెడ్డి అంటారు. ఒకవేళ బయటికి వద్దాం, ఏదైనా సభ పెడదాం, ప్రెస్ మీట్ పెడదామంటే అడ్డంకులు. జగిత్యాల మెయిన్ టౌన్ తవ్వాల్సిన అవసరము, తవ్వాల్సిన అవసరం ఏముంది? సరే ఏదైనా కుంగిపోయిందా? వర్షం వచ్చి వరదలు వచ్చి కొట్టుకుపోయిందా? లేదంటే డౌన్ అయిందా? ఏమైనా గుంతపడ్డదా? ఎందుకు ఇంత ఇమ్మీడియట్లీగా అది బైపాస్ మన ఏది బిడ్ చేస్తామని తోవడం జరిగింది? అంటే కేసీఆర్ చూసారా, పదవిలో ఉన్నా లేకున్నా సరే దానివల్ల కొద్ది నష్టం జరుగుతుందేమో. కేసీఆర్ అనే వ్యక్తి పదవిలో ఉన్నా లేకున్నా తెలంగాణ కోసమే కొట్లాడతాడు, తెలంగాణ కోసమే చేస్తాడు. ఇది కన్ఫామ్. ఇది ఇప్పుడు రీసెంట్గా తెలిసింది తెలంగాణలో ఏది 10 ఏళ్ళు పాలించిన కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఏ ఒక్కరు కూడా ఏమనలేదు తెలంగాణ గురించి. ఈరోజు తేజస్వి సూర్య గారు ఏమన్నారు నిన్న పార్లమెంట్ సాక్షిగా ఇండియా పాకిస్తాన్ ఎలా అయితే డివైడ్ చేస్తారో తెలంగాణ ఆంధ్రను అలా డివైడ్ చేశారంట. అసలు మనిషా ఇంకేమన్నా నాకు అర్థం కాదు వాడు. మరి మన 8 మంది ఎంపీలు ఉన్నారు, మరి ఏం చేస్తున్నారు? చప్పట్లు కొడుతున్నారు కూర్చొని. అసలు మీకు కనీసం బుద్ధాన్ని ఉండాలి కదా. సరే సబ్జెక్ట్ డివైడ్ అవుతుంది, వేరే దగ్గర పోతుంది, సో దాని గురించి కాదు. అయితే దీని గురించి అధికారులను అడిగితే వాళ్ళు ఏమంటున్నారు, లేదు సార్ అది అనుకోకుండా అయిపోయింది, అది చేయాల్సి వచ్చింది అన్నారు. అరే ఇంత ఇమీడియట్లీ ఎందుకు చేయాలని ఆఫ్ ద రికార్డ్ అడిగితే, లేదు సార్ మాకు పైనుంచి ఆదేశాలు, ఇమీడియట్లీ ఆ బ్రిడ్జ్ వర్క్ స్టార్ట్ చేయాలనేసి అన్నారు, అందుకని రాత్రి తోవడం జరిగిందని వాళ్ళు చెప్తున్నారు. అంటే కెమెరా ముందు వచ్చి మాట్లాడే పరిస్థితి లేదు, ఎందుకంటే వాళ్ళు జాబులు పోతాయి. రేవంత్ రెడ్డి కక్షపూర్వకంగా నడుస్తుండు, రాజకీయ కక్ష తీర్చుకోవడానికే సీఎం అయినట్టు అనిపిస్తుంది. అందుకని దాదాపు ఇప్పటికీ 67 సార్లేమో ఢిల్లీకి పోయిండు సూట్ కేసులో పట్టుకొని. వాళ్ళకి ఎన్ని రోజులు ఇట్లా పడేస్తే అన్ని రోజులు ఈయన సీఎం పదవి సేఫ్గా ఉంటుంది అనమాట. మరింత దారుణమా? అరే ఒక మాజీ సీఎము కేసీఆర్ గారి ఒక సభ ఉంటే ఆ సభకు రానికుండా జనాలు, ఇక్కడ జనాలు అటు జనాలు ఇటు రాకుండా మొత్తం తవ్వేస్తారా? ఇదేం రాజకీయము? ఇదేం చిల్లర రాజకీయం? నాకు అర్థం కావట్లా. దీని మీద స్పందించాలి. తెలంగాణని కోరుకునే ప్రతి ఒక్క వ్యక్తి స్పందించాలి. థ్యాంక్ యూ.